ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్ బాను తర్వాత యూఎస్కి వెళ్ళి సెటిల్ అయినటువంటి గజాలా హష్మి ఈవిడ ఇప్పుడు వర్జీనియా స్టేట్కి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్గా ఎలక్ట్ కాబడింది అన్నట్టు. ఇది మనకి అంటే లైక్ తెలంగాణ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇండియన్ యాజ్ అన్ ఇండియన్ కానివ్వండి, ఇండియన్ ముస్లిం ఉమెన్ కానివ్వండి, అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఒక స్టేట్లో చిన్నటువంటి పొజిషన్లకు వెళ్ళడం అన్నది కొంచెం ప్రౌడ్గా విషయము. తర్వాత ఈవిడ అక్కడ పిహెచ్డీని ఇంగ్లీష్ చేసింది అన్నట్టు. తర్వాత ఈవిడికి ఏంటంటే 2019 పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసుకొని హెల్త్, ఎడ్యుకేషను, తర్వాత ఉమెన్ రైట్స్, ఉమెన్ రిప్రొడక్టివ్ రైట్స్ వాటి మీద, తర్వాత ఎన్విరాన్మెంటల్ పాలసీస్ మీద, తర్వాత గన్ కంట్రోల్ మీద వీటి మీద చాలా తీవ్రంగా చాలా సివియర్గా ఫైట్ చేస్తూ ఉండింది. ఈమె చేసిన వర్క్స్ రికగ్నిషన్ చేసుకోవడం వల్లనే ఏమైందనేసంటే గతంలో సెనెట్కి ఎన్నిక కాబడింది. ఇప్పుడు వర్జీనియా స్టేట్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నిక కాబడింది అన్నట్టు. ఇది లైక్ ఏషియన్ ఉమెన్కి, ముస్లిం ఉమెన్కి, తర్వాత మైనార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉమెన్ సెగ్మెంట్కి సంబంధించిన ఉమెన్ జనరల్గా ఉమెన్ ముస్లిం అనేసి అంటే రెండు రకాలుగా మైనార్టీసే ఏదైతుందో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానివ్వండి, ఉమెన్ డెవలప్మెంట్ కానివ్వండి అన్నిటికీ కూడా గర్వకారణంగా చెప్పవలసిన విషయము. ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ ఉమెన్స్ పొలిటికల్గా రాణిస్తారు, వైడ్ స్పెక్ట్రమ్ రాణిస్తారు అని చెప్పుకోవడానికి ఈవిడ ఒక నిదర్శనంగా ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ.